హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే మీ అందరికీ ఒక కొత్త అప్లికేషన్ని పరిచయం చేయబోతున్నాను. అప్లికేషన్ ఏమిటంటే MP3 కటర్ రింగ్టోన్ మేకర్ అన్న అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇదివరకు మనం సాంగ్స్ని MP3 కటర్ ఎలా చేయాలి అన్నది చూసాం. అలాగే ఈ యొక్క వీడియోలో కూడా MP3 కటర్ రింగ్టోన్ మేకర్ అప్లికేషన్ ద్వారా ఒక MP3 ఫైల్ని ఎలా కట్ చేయొచ్చు అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. అందుకన్నా ముందు మీ అందరికీ ఏం వీడియోస్ కావాలి, అలాగే మీరు మా నుంచి ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను నా యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకన్నా ముందు ఈ యొక్క అప్లికేషన్ ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే కనుక చాలా అప్లికేషన్స్ వస్తాయి. అందుకని చెకింగ్ ఫర్ వీడియో డిస్కషన్ డౌన్లోడ్ యాప్ లింక్. ఓకే ఫ్రెండ్స్, నేను యాప్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను యాప్ లిస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తూ MP3 కటర్ రింగ్టోన్ మేకర్ అన్న యాప్ దగ్గరికి వస్తా ఫ్రెండ్స్. Messages, MP3 songs, Hotstar, kibo, kibo, Whith, TalkBack, messages, Whith, motivator with MP3 cutter and ringtone maker. MP3 కటర్ అండ్ రింగ్టోన్ మేకర్ ఈ యొక్క అప్లికేషన్, దీని మీద ట్యాప్ చేస్తున్నా ఫ్రెండ్స్. MP3 cutter and ringtone maker. MP3 cutter or ringtone maker out of grid. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ చేసాం. మీకు ఏమన్నా పర్మిషన్స్ అడిగితే కనుక గ్రాండ్గా అలో చేసేయండి. ఓకే, నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. కట్ సాంగ్ అండ్ మ్యూజిక్ అంటే ఇక్కడ ట్యాప్ చేసి మనం రింగ్ టోన్ అనేది కట్ చేసుకోవచ్చు ఒక MP3 ఫైల్ని. రికార్డ్ అండ్ ఎడిట్ అంటే మనం దీంట్లో కూడా ఆడియోని రికార్డ్ చేయవచ్చు. మై రింగ్ టోన్స్ అంటే మీరు రింగ్ టోన్స్ కట్ చేసినవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మై రికార్డింగ్స్ అంటే మీరు ఏమైనా రికార్డ్ చేసినటువంటి రికార్డింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రైట్ స్వైప్ చేద్దాం. అబౌట్ దిస్ యాప్ అంటే ఈ యొక్క యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఈ యాప్ డెవలపర్ ఎవరు, అసలు ఏమిటి, ఈ యొక్క కథ ఏమిటి, ఈ యొక్క ప్రైవసీ పాలసీలు ఏమిటి అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. రైట్ స్వైప్ చేద్దాం. మోర్ యాప్స్ అంటే ఈ యొక్క యాప్ డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్ లభిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, రైట్ స్వైప్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్ సాంగ్ రింగ్ టోన్స్ అండ్ మ్యూజిక్ నోటిఫికేషన్ అలారం మ్యూజిక్ డౌన్లోడ్ అనమాట ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. రైట్ స్వైప్ చేద్దాం. ఇవే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక రింగ్ టోన్ అయితే కట్ చేద్దాం. రైట్ స్వైప్ చేద్దాం. MP3 కటర్ అండ్ రింగ్ టోన్ మేకర్. రైట్ స్వైప్ చేద్దాం. కట్ సాంగ్ అండ్ మ్యూజిక్ దీని మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అన్నమాట. రైట్కి స్వైప్ చేస్తున్నాను. సర్చ్. మీకు ఏమన్నా సాంగ్ నేమ్ తెలిస్తే కనుక మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్నటువంటి ఆడియోస్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్. ఓకే ఫ్రెండ్స్, నేను దీని మీద అయితే ట్యాప్ చేస్తాను. దీన్ని రింగ్ టోన్గా కట్ చేయాలనుకుంటున్నాను. రైట్కి స్వైప్ చేద్దాం. ఆప్షన్స్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్ నుంచి సెలెక్ట్ చేసుకున్న పార్ట్ వరకు కట్ చేసుకోవచ్చు అన్నది చెప్పారనమాట. రైట్ స్వైప్ చేద్దాం. డిఫాల్ట్ అలారం నోటిఫికేషన్ రింగ్ టోన్ షేర్ ఫైల్ డిలీట్. ఇవే ఫ్రెండ్స్, నేను బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం లెఫ్ట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. అసలు ఇక్కడ చూద్దాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందే మనం టెంపర్ యాప్ చూసాం, అలాగే మీకు MP3 కటర్ ద్వారా వేరే అప్లికేషన్ అయితే చూపించాను, అలాగే దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ కూడా చూపిస్తున్నాను అనమాట. రైట్ స్వైప్ చేద్దాం. ఓకే, సేవ్
ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయొచ్చు. ఇది లాస్ట్లో చూద్దాం. Start marker 0.00. స్టార్ట్ మార్కర్ 0.0, Zoom in. జూమ్ ఇన్, Zoom out. జూమ్ అవుట్, End marker 15.05. ఎన్ మార్క్ 15.5. మీరు ఫస్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్ చేయాలనేది మీరు ఫస్టే సాంగ్ ప్లే చేసి చూసుకుని మీ యొక్క సెకండ్స్ అండ్ మినిట్స్ గుర్తుపెట్టుకుని ఆ యొక్క సెకండ్స్ అండ్ మినిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టార్ట్ మార్క్ అండ్ ఎండ్ మార్క్. ఓకే, రైట్ సెట్ చేద్దాం. MP3 44100 Hz. 120. Rewind. రిమైండ్, Play. ప్లే అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ లేదా ఆడియో ఫైల్, MP3 ఫైల్ అవి ప్లే పాజ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ప్లే పాజ్ చేసి అయితే మీకు చూపిస్తాను. Stop. Play. నేను ఈ యొక్క ఆడియో ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Fast forward. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే మీరు ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. Start colon. స్టార్ట్ కోలన్ 0.00. 0.0 దీని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Showing English open parent Australia close parent open parent QWERTY close parent keyboard. ఓకే, కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తే ఈ రకంగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు డిలీట్ బటన్ క్లిక్ చేయాలి. Delete. Port. Clear text. క్లియర్ టెక్స్ట్ అయింది. ఇప్పుడు మనం 0005 పెడదాం, అంటే 5 సెకండ్స్ అనమాట. 0 0 0 0 0 0 0 4 5 5. 05 అనమాట. నేను బ్యాక్ వస్తా ఫ్రెండ్స్. Keyboard hidden. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం రైట్ స్వైప్ చేద్దాం. End colon. End colon. BBM dash less than unknown greater than. ఓకే, ఒకసారి లెఫ్ట్ స్వైప్ చేసి చూపిస్తాను. 0005. 0005. ఇప్పుడు ఎండ్ మనం 10 సెకండ్స్ పెడదాం, అంటే మనకి జస్ట్ 15 సెకండ్స్ పెడదాం ఫ్రెండ్స్. 10 సెకండ్స్ కట్ చేద్దాం. దాని కొరకు రైట్ స్వైప్ చేస్తున్నాను. End colon. ఎండ్ కాలం 15.05. 15.05 దీని మీద ట్యాప్ చేయాలి. Showing English open parent Australia close parent open parent QWERTY close parent keyboard. ఓకే, ట్యాప్ చేస్తే ఇక్కడ వచ్చేది కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. End colon. Editing. ఫ్రెండ్స్ ఇక్కడ End ట్యాప్ colon. అయితే అవ్వట్లేదు. Editing. 15.05. 15. ఒకసారి డిలీట్ చేద్దాం ఫ్రెండ్స్. Delete. Port. Delete. Delete. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. Keyboard hidden. End colon. 15.0. 15 ట్యాప్ చేసే ఫ్రెండ్స్. Showing English open. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసిన ఓకే, లేకపోతే లోకల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుని ఎడిట్ దగ్గరకు వచ్చి సెలెక్ట్ ఆల్ కొట్టి డిలీట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఆ రకంగా అయితే చేస్తాను. End colon. Editing. 15.05. దాని కొరకు రివర్స్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. TalkBack. Copy left. Read from text item. TalkBack. Cancel. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏమీ రావడం లేదు. Editing. 15.05. 15 డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేయాలి. చేస్తే సెలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు డిలీట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. Delete. Port. Clear text. ఓకే, డిలీట్ చేసాం. ఇప్పుడు నేను 0015 సెకండ్స్ పెడతాను. ఏంటంటే 05 నుంచి 015 అంటే మనకి కట్ 10 సెకండ్స్ అవుతుంది అనమాట. 0 0 0015 0 1 1 5 5. ఓకే, నేను బ్యాక్ వస్తా ఫ్రెండ్స్. Keyboard hidden. ఒకసారి మనం లెఫ్ట్కి స్వైప్ చేద్దాం. End colon. Shilakuriya BGM dash less than unknown greater than. ఇప్పుడు ఒకసారి రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. 0015. 0015. ఓకే, ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేస్తూ ప్లే చేసి అయితే చూపిస్తాను అనమాట. నేను లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. End colon. 5.0. Start colon. Fast forward. Play. ప్లే చేసి చూస్తా ఫ్రెండ్స్. Play. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా కట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని సేవ్ ఎలా చేయాలో చూద్దాం. దాని వరకు రైట్కి స్వైప్ చేస్తూ వచ్చినాం. ఓకే, లేకపోతే రైట్ సైడ్లో పైన సేవ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తాను అనమాట. Save. సేవ్ దాని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Save as colon. Type colon. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Ringtone. రింగ్ టోన్ అని ఉంది. ఈ యొక్క రింగ్ టోన్ మీదే పెట్టేసి మీకు సేవ్ చేస్తే కనుక రింగ్ టోన్గా సెట్ అయిపోద్ది అనమాట, మీ యొక్క ఫోన్ రింగ్ టోన్గా. అది అవసరం లేదు, దాని మీద ట్యాప్ చేసి చూపిస్తాను మీకు. Top dash of window. Music. 1 to 4. Then list. 4 items. ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్, రైట్ స్వైప్ చేస్తున్నాను అనమాట. Alarm. 2 of 4. అలారం మీద క్లిక్ చేస్తే అలారంకి సెట్ అయిపోయింది ఆటోమేటిక్. Notification. 3 of 4. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సెట్ అయిపోయింది ఆటోమేటిక్. Tick. Ringtone. 4 of 4. టిక్ రింగ్ టోన్ అంటే రింగ్ టోన్గా సెట్ అయిపోయింది. మనం జస్ట్ ఫర్ మ్యూజిక్ మాత్రమే పెట్టాలి. దాని కొరకు లెఫ్ట్కి అయితే స్వైప్ చేద్దాం 2-3 టైమ్స్. Notification. Alarm. 2. Music. 1 to 4. మ్యూజిక్ దీని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Save as colon. Music. Out of list.
మ్యూజిక్ ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. Name colon. నేమ్ కోలం. California BGM music. ఓకే, దీని మీద ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Showing English open pair in ఓకే, Australia. కీబోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఒకసారి మనం రైట్కి స్వైప్ చేద్దాం. Save. సేవ్. ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేద్దాం. Editing. California BGM music. ఎడిటింగ్ అని వచ్చింది. ఇక్కడ మీరు లోకల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుని ఎడిట్ చేసుకుని సెలెక్ట్ ఆల్ తీసుకుని డిలీట్ చేయొచ్చు. నేను ఆ రకంగానే చేస్తున్నాను. Talkback. 3 from editing option. Editing option. Move. Space. Select all. 4 of Select 5. all. దీని మీద Select ట్యాప్ text చేశాను folder. ఫ్రెండ్స్. California BGM music. నేను ఇప్పుడు ఇక్కడ డిలీట్ అనే బటన్ క్లిక్ చేసి క్లియర్ ఆల్ చేసేస్తాను. Delete. 4. Clear text. క్లియర్ టెక్స్ట్. ఇక్కడ నేను ఆడియో నేమ్ అయితే టైప్ చేస్తాను. ఆడియో 1 అని. A. U. D. D. I. I. Delete. O. Space. Space. 1. ఓకే, ఆడియో 1 అయితే ఎంటర్ చేశాను. నేను బ్యాక్ వస్తున్నా ఫ్రెండ్స్. Keyboard hidden. ఒకసారి రైట్కి అయితే స్వైప్ చేద్దాం. Save. Save with సేవ్. colon. దీని మీద ట్యాప్ చేసేద్దాం ఫ్రెండ్స్. Save successfully. The quote /storage/emulated /0/mp3 cutter /save/music /audio 1.mp3 quote. Success. Saved exclamation mark. Saved ఓకే ఫ్రెండ్స్, exclamation mark. సేవ్ అయితే సక్సెస్ అయిపోయినట్టు మనకి చెప్పింది. ఆడియో నేమ్ కూడా చెప్పింది. మన ఆడియో నేమ్ వచ్చేసి ఆడియో 1 అయితే ఇచ్చాను. ఒకసారి రైట్కి స్వైప్ చేద్దాం. Share file. షేర్ ఫైల్. ఇక్కడ నుంచి మీరు షేర్ చేయొచ్చు మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్కి కానీ చార్ట్స్ కానీ. Close. క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. California BGM dash less than unknown greater than. ఈ రకంగా వచ్చేస్తుంది అనమాట. మీరు క్లోజ్ చేసేస్తే మీకు MP3 ఫైల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే హోమ్కి వస్తా ఫ్రెండ్స్. System launcher. Home. App bar. ఓకే ఫ్రెండ్స్, హోమ్కి రావడం అయితే జరిగింది. ఈ రకంగా మనం MP3 కటర్ అండ్ రింగ్ టోన్ మేకర్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినామంటే మీ యొక్క మెయిల్కి మీ యొక్క మొబైల్కి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. మీ యొక్క సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.